వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాల యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఓకే, మన జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్లో మండే రోజు జరిగింది. గ్రూప్ 2 ఎగ్జామ్లో చాలా తక్కమిక్క అడిగినటువంటి ప్రశ్నలు చాలా వరకు ఉన్నాయి. మొత్తము డేటా బేస్ అనాలసిస్, డేటాను బేస్ చేసుకొని ఎక్కువ ప్రశ్నలు అడిగాడు. 2008 నుంచి జరిగినటువంటి గ్రూప్ 2లో కానీ ఇతర జేఎల్ ఎగ్జామ్లో కానీ ఇంత డేటా బేస్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా అడగలేదు. చాలామంది స్టూడెంట్స్, దాదాపుగా ఒక 5-6 స్టూడెంట్స్ అయితే నమస్తే తెలంగాణ పేపర్ ఆర్టికల్స్ నుంచి బాగా కవర్ చేశారు సార్. కొంతమంది పెట్టారు, ఇండివిజువల్గా కూడా కొంతమంది ఫోన్లు చేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇంకొకటి టైం మేనేజ్మెంట్ సరిపోలేదండి. చాలామందికి 150 క్వశ్చన్స్ చదవలేదు, హడావుడిగా పెట్టొచ్చారు అందరు కూడా ఆన్సర్స్. ఎన్ని మార్కులు వస్తాయని కూడా చెప్పడం కూడా కష్టంగా ఉంది స్టూడెంట్స్కి. అలాంటి క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. ఓకే, మనకు ఎక్కువగానండి ఒక బుక్ చాలామంది 2004 and 5 ఇయర్స్కి సంబంధించిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తెలంగాణ ఏ స్థానంలో ఉందని కూడా అడిగాడు. అది అకాడమీ బుక్కుల్లో ఇచ్చాడు. ఇందులో నుంచి దాదాపుగా ఈ బుక్లో నుంచి తెలంగాణ ఎకనామిక్స్కి సంబంధించి చాలా మార్క్స్ వచ్చాయి. ఇది ఓల్డ్ బుక్. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటండి, భారత ఆర్థిక సర్వేకి సంబంధించి 2023-24 లేటెస్ట్గా రిలీజ్ చేశాడు వివానా పబ్లికేషన్స్. వీళ్ళ నుంచి కూడా ఎక్కువ మార్కులు కవర్ చేశారండి. వివానా పబ్లికేషన్ ఎక్కడ కూడా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా తక్కువ అడిగాడు. ప్లానింగ్ కమిషన్ నుంచి ఓన్లీ 1 మార్కే వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఎక్స్పెక్టేషన్ అందరు అనుకున్నది థర్డ్ పార్ట్ నుంచి మార్క్స్ చేయటం కొంతవరకు కష్టంగా అనుకున్నాం. బట్ థర్డ్ పార్టే ఈజీగా ఇచ్చాడు. థర్డ్ పార్ట్లోనే ఈజీగా స్కోర్ చేసేటట్టుగా ఇచ్చాడు. అది పర్యావరణం ఉండొచ్చు, సుస్థిరాభివృద్ధి, పేదరికం, నిరుద్యోగము, ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి టాపిక్స్ నుంచి ఈజీగానే గన్ షాట్ క్వశ్చన్స్ అడిగాడు. బట్ ఇక్కడ ఇండియాలో అగ్రికల్చర్కి సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి, ప్లానింగ్ కమిషన్కి సంబంధించి వీటి మీద సబ్జెక్ట్ పరంగా అడగలేదండి. ప్లానింగ్ కమిషన్ అయితే 1 మార్క్ అడిగాడు. అగ్రికల్చర్లో టాపిక్ వైజ్గా అలా కాకుండా డేటా మీదనే పడ్డాడు. విదేశీ వర్తక విధానంలో సబ్జెక్ట్ మీద మొత్తం కూడా 1 అడిగాడు, 1 మార్క్ అడిగాడు. మొత్తం డేటా బేస్ క్వశ్చన్సే అడిగాడు. అది కూడా మొత్తం డేటా బేస్ అనాలిసిస్సే అడగటం జరిగిందండి. ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. బడ్జెట్ మీద, ఇండియన్ బడ్జెట్కి తెలంగాణ బడ్జెట్కి సంబంధించి నెంబరింగ్ మీద దాదాపు 7-8 క్వశ్చన్స్ అడిగాడండి లేటెస్ట్గా. కొన్ని ప్రశ్నలు శాంపుల్గా తీసుకొని డిస్కషన్స్ చేద్దాము. దీనిలో కొన్ని వాటికి ఆన్సర్స్ కూడా తకమికా ఉన్నాయి. ఎగ్జాంపుల్ నైపుణ్యాభివృద్ధి మధ్యలో కందుకూరు దగ్గర, ముచ్చర్ల దగ్గర ఏర్పాటు చేశారు ఫార్మాసిటీలో. దానికి ఆన్సర్ దొరకలేదు, ఆన్సర్ లేదు. ఇంకొన్ని చూద్దాము, కొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ఉండొచ్చు, చూసుకోండి. 2025 మార్చి 31 నాటికి క్రింది వాటిలో ఏవి కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ నియామకాల ప్రకారము సాధారణ ప్రభుత్వ రుణము మరియు కేంద్ర ప్రభుత్వ రుణము యొక్క పరిమితుల స్థూల దేశీయ ఉత్పత్తిలో సుమారుగా అనిచ్చాడు, వరుసగా అనిచ్చాడు. ఒకరండి, ఇది డైరెక్ట్ ప్రశ్నేనండి. నాకు తెలిసి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యారో, లాంగ్ టర్మ్ మనకు నోటిఫికేషన్ 2022 డిసెంబర్లో పడింది. అప్పటి నుంచి ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్, సీరియస్గా కూర్చున్నటువంటి స్టూడెంట్స్ ఈజీగా చేసేటువంటి ఆన్సర్ అండి. గన్ షాట్ FRBMA మీద అడిగాడు. ఫిజికల్ రెస్పాన్సిబుల్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ మీద అడగటం జరిగిందండి. ఎంతండి? 60-40 గన్ షాట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి, ఎందుకండి అంటే నేనైతే వీటి గురించి ఇప్పుడు డీప్గా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదండి, ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ మొత్తము పరిమాణంలో సేవా రంగం యొక్క వాటా సుమారంగా తాత్కాలిక అంచనాల ప్రకారము మరియు 2023-24 ఆర్థిక సర్వే ప్రకారం పేర్కొన్న ప్రకారము వృద్ధి రేటు ఎంత వచ్చింది, ఎంత వాటా కలిగి ఉంది అని చెప్పాడు.
నేషనల్ ఇన్కంలో సర్వీస్ సెక్టార్ యొక్క షేర్ ఎంత ఉంది అని చెప్పాడండి. కరెక్ట్గా చూస్తే ఇక్కడ 58%, 50%, 52%, 55.4% సుమారుగా అని ఇచ్చాడు. దీనికి ఆన్సర్ 54.7% అండి. కరెక్ట్గా వచ్చింది 54.7%. గన్ షాట్ ఆన్సర్. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఓకే, ఇది కూడా నాకు తెలిసి ఇది కూడా ఈజీగా చేసేటువంటి ప్రశ్నేనండి. క్రింది పద్ధతుల్లో వేటిని భారతదేశంలో స్థూల దేశీయోత్పత్తిని కొలవటానికి ఉపయోగిస్తారు? పొదుపు పద్ధతి, ఉత్పత్తి పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి. గన్ షాట్ ప్రశ్న అండి. పోయినసారి కూడా గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్ననే. లాస్ట్ టైం కూడా అడిగాడు, ఇది రిపీట్ చేశాడు. పొదుపు పద్ధతి అనేటువంటిది ఉండదు. BCD ఎక్కడైతే ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్ అండి. 3rd వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. మరొక ప్రశ్న చూద్దాం. ఇది బడ్జెట్కి సంబంధించింది అడిగాడు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్లో అంచనాల ప్రకారము విద్య మరియు వైద్య రంగానికి సంబంధించిన వ్యయ అంచనాలు వరుసగా లక్షల కోట్ల రూపాయలలో సుమారుగా అని ఇచ్చాడు. ఇది కూడా గన్ షాట్ ప్రశ్న అండి. ఎవరైతే బడ్జెట్ కరెక్ట్గా చూసుకున్నారో ఇండియాది తెలంగాణది ఈజీగా స్కోర్ చేసేటట్టుగా ఇచ్చాడు నెంబరింగ్ మీద. ఓకేనండి, ఇక్కడ బడ్జెట్ విద్యకు వైద్యానికి ఎంత ఇచ్చాడని ఇచ్చాడు. 1.36 లక్షలండి, లక్షల కోట్లలో. 0.99 లక్షల కోట్లు. సెకండ్ వన్ 1.06 మరియు 0.69 అని ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ 1.16 మరియు 0.79 అని ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షన్ 1.26 మరియు 0.89 అని ఇచ్చాడు. ఇది కూడా ఆన్సర్ ఈజీగానే చేయొచ్చండి. ఇప్పటికైనా మనకు గ్రూప్ 2 రెడీగా ఉందండి. గ్రూప్ 2కి డేటా ఎలా ఇచ్చాడో అలా రాసుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇక వృద్ధి రేట్లు ఏ దేశంతో, వ్యవసాయ రంగానికి సంబంధించినవి, పారిశ్రామిక రంగము, సేవా రంగానికి సంబంధించినవి, ప్రతి ఒక్క అంశానికి కూడా ఆర్థిక సర్వే లింక్ చేస్తూ చదవండి. డేటా పక్కన రాసుకోండి. ఎవ్రీడే చదవండి. ఇంకొక 25-24 డేస్ ఉన్నట్టుంది. కరెక్ట్ టైం ఇంకా సరిపోతుందండి. కరెక్ట్గా చదవటానికి ఆర్థిక సర్వే కూడా ప్రిపేర్ చేసుకోండి. 1.26 to 0.89 అండి ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇదొక్కటి ప్లానింగ్ కమిషన్ మీద అడిగాడు చూడండి. భారతదేశంలో ప్రణాళికా సంఘము యొక్క క్రింది ఉప చైర్మన్లను కాలానుసారంగా అమర్చండి అని ఇచ్చాడు. మాంటేంగ్ సింగ్ అహుల్వాలియా, SB చౌహాన్, KC పంత్, ప్రణబ్ ముఖర్జీ. ఫస్ట్ వచ్చేది ఎవరండి అంటే SB చౌహాన్ వస్తాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ B ఉండాలి. తర్వాత ప్రణబ్ ముఖర్జీ వచ్చాడండి 8th 5 years ప్లాన్లో. BD ఉన్నటువంటిది ఆన్సర్. చూడండి, 2 ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ చేయగలుగుతాం. BD. తర్వాత C KC పంత్ 10వ పంచవర్ష ప్రణాళిక. మాంటేంగ్ సింగ్ అహుల్వాలియా 11th and 12th ప్లాన్. 12th ప్లాన్ మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఓకేనండి, ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ కింద ఇచ్చాడు. ఎక్కువ ఉత్పత్తి జరుగుతుందని ఇచ్చాడు. రైస్, సన్ఫ్లవర్, టోటల్ పల్సెస్, గ్రౌండ్ నట్. కర్ణాటక, గుజరాత్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్. నాకు తెలిసి ఇది కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే అందరూ ఆన్సర్ చేయగలుగుతారు. వరి పంటలో అత్యధికంగా వచ్చింది ఏదండి అంటే ఏ ఆప్షన్ 3లోకి పోండి. తర్వాత పొద్దుతిరుగుడు వాస్తవానికి 2021-22 అని ఇచ్చాడు. అదే లేటెస్ట్ డేటా అడిగుంటే తెలంగాణ వచ్చేది. 2021-22 అడిగాడు. నెక్స్ట్ పొద్దుతిరుగుడు అని ఇచ్చాడు. నెక్స్ట్ పప్పు ధాన్యాలు ఇచ్చాడు, వేరుశనగ. ఇక్కడ చూడండి, కొద్దిగా ఏమైనా డౌట్ ఉంది. పప్పు ధాన్యాలలోకి పోండి. మధ్యప్రదేశ్. మనకు ఏ ఆప్షన్ 3లో ఉండాలి. తర్వాత C ఆప్షన్ D ఉండాలి. ఈ రెండింటిని బట్టే ఆన్సర్ చేయగలుగుతాం. ఇవన్నీ ఎందుకు టైం సరిపోలేదండి అంటే మీరు ఇవన్నీ చూసుకుంటూ ఒక్కొక్క దాన్ని చూసుకునే వరకు టైం అయిపోతుంది. మనకు 2 కరెక్ట్గా అనిపించిన, ఇందులో మ్యాచింగ్ లేదు, ఇంకా ఉన్నది అదొకటే ఆన్సర్. గన్ షాట్గా పెట్టచ్చు. ఓకేనండి, ఫస్ట్ది 3 పశ్చిమ బెంగాల్ అవుతుంది. వరి పంటకు పశ్చిమ బెంగాల్. పొద్దుతిరుగుడు కర్ణాటక అవుతుందండి. నెక్స్ట్ మొత్తము పప్పు ధాన్యాలకు మన మధ్యప్రదేశ్ అవుతుంది. వేరుశనగకు గుజరాత్. ఇది అండి ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న. ఓకే, 2024-25 కేంద్ర బడ్జెట్ ప్రకారం 2024-25లో ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం కింద
రాబడి మార్గాలను అవరోహణ క్రమంలో పేర్చండి. ఈరోజు నమస్తే తెలంగాణ ఆర్టికల్ వచ్చినది, లాస్ట్ ఒక 2 వీక్స్ క్రితం రాసి పంపించాను. కాకపోతే మీకు యూట్యూబ్ క్లాసులో లాస్ట్ యూట్యూబ్ క్లాస్లో దీని గురించి ఇచ్చాను. ఈ ప్రశ్న వచ్చిందండి, చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్ 3C అండి. ఎక్కువగా ఈ సంవత్సరము బడ్జెట్లో మనకు ఎక్కువ ఆదాయం అప్పుల మీదనే వచ్చే రాబడి ఎక్కువగా ఉంది. జిఎస్టీ కాదు, ఆదాయపు పన్నుల రాబడిలో ఎక్కువగా వచ్చేది ఏదండి అంటే మనకు ఆదాయ పన్ను. కానీ ఎక్కువగా దేని ద్వారా తీసుకొస్తున్నామండి అంటే రుణాల ద్వారానే, అప్పుల ద్వారానే తీసుకొస్తున్నాము. తర్వాత ఆదాయపు పన్ను అవుతుంది. తర్వాత ఏదండి అంటే వాస్తవానికి జిఎస్టీ ఉండాలి. ఏమున్నదండి అంటే కార్పొరేషన్ ట్యాక్స్, నెక్స్ట్ కేంద్ర ఎక్సైజ్ డ్యూటీస్ అవుతుంది. CABD ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కావాలంటే ఈరోజు పేపర్లోనే వచ్చినట్టుంది, ప్రశ్న చూసుకోండి. నెక్స్ట్ వన్, ఇది కూడా లార్జ్గా అనిపిస్తుంది. తెలుగులో ఇచ్చాను, ఇంగ్లీష్లో ఇచ్చాను కొద్దిగా. భారత ప్రభుత్వపు గణాంక మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాతీయ ఆదాయ 2022-23 రెండవ ముందస్తు అంచనాల ప్రకారము 2011-12 ధరల్లో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల్లో స్థూల విలువ మదింపు వృద్ధికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు అని ఇచ్చాడు. ఇది కాగు రిపోర్టుని బేస్ చేసుకొని చెప్పొచ్చు. కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటును బేస్ చేసుకొని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. సగటు వార్షిక వృద్ధి రేటును బట్టి ఆన్సర్ చేయవచ్చు. 2021లో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల్లో సుమారుగా 4% వృద్ధి రేటును నమోదు చేశాయి. వ్యవసాయము మరియు అనుబంధ రంగాల్లో 2021-22లో నమోదు చేసిన వృద్ధి రేటు 3% కంటే ఎక్కువగా ఉంది. 2022-23లో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల్లో 8% వృద్ధి రేటు నమోదు చేసుకుంది. వాస్తవానికి వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు ఇప్పటివరకు 8% వృద్ధి రేటు అయితే రాలేదు. దీని ఒక్కదాన్ని బట్టే సి ఎక్కడైతే ఆప్షన్ ఉండదో అదే ఆన్సర్ అనుకోవాలి. చూడండి ఒక్కసారి, ఏబిసి కాదు, సి కాదు, బీసీ కాదు, చూడండి ఏసీ కాదు, ఉన్నది ఏదండిగా ఈజీగా ఎస్టిమేషన్ చేయొచ్చు. ఏ మరియు బి ఎంత వచ్చిందండి? 2020-21 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగాలలో కరోనా సంవత్సరంలో పాజిటివ్ వచ్చింది. వాస్తవానికి ఫస్ట్ ఎస్టిమేషన్ 2.3 అని ఇచ్చి తర్వాత సవరణ చేసి ఎంతని ఇచ్చాడండి? 4.1% అని ఇచ్చాడు. ఇక్కడ అడిగినది ఏంటండి అంటే 4% వృద్ధి రేటు నమోదు చేసుకుందని ఇచ్చాడు. కరెక్టే, ఆల్మోస్ట్ సుమారుగా 4.1 ఉంది. నెక్స్ట్ 2021-22లో 3.5% వరకు వచ్చిందండి. 3% కంటే ఎక్కువ అని ఇచ్చాడు. ఏ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 8th వన్. నెక్స్ట్ వన్, ఇది కొద్దిగా కాంట్రవర్సీ అయ్యేటట్టుగా ఉంది, ఆన్సర్ దొక్కలేదు. కింది వాటిలో ఏవి వెయ్యార్థ ఆదాయానికి సమానం? వ్యక్తిగత ఆదాయం నుంచి ప్రత్యక్ష పన్నులను తీసివేయగా వచ్చేది అని ఉండాలి వాస్తవానికి. కానీ ఆప్షన్లో ఇక్కడ లేదండి. మీకేమైనా కరెక్ట్గా అనిపిస్తే చూడండి ఆన్సర్. ఇది కొద్దిగా కాంట్రవర్సీ అయ్యేటట్టుగా ఉంది ఈ ప్రశ్న ఒకటి. నెక్స్ట్ వన్, ఓకే, బడ్జెట్కి సంబంధించినటువంటిది అడిగాడండి. బడ్జెట్ ఏ దానికి ఎంత అలాట్ చేశారు, ఎంత అప్రాక్సిమేట్లీ అలాట్ చేశారని ఇచ్చాడు. డిఫెన్స్ సెక్టర్, రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలికామ్ అని ఇచ్చాడు. తెలుగులో కూడా చూద్దాము. రక్షణ రంగము, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయము మరియు అనుబంధ కార్యకలాపాలు, సమాచార సాంకేతిక మరియు టెలికాం. చూస్తే క్రింది అంశాలను 2024-25 బడ్జెట్, కేంద్ర బడ్జెట్లో వాటిలోని ప్రతి అంశాలను చేసిన ప్రతిపాదిత వ్యయంతో జతపరచండి అని ఇచ్చాడు. ఓకే, రక్షణ రంగము హయ్యెస్ట్గా ఇచ్చినటువంటి దానిలో హయ్యెస్ట్ ఇచ్చింది ఏదండి అంటే రక్షణ రంగం. A4 ఆప్షన్లో ఉండాలి. మీరు చూడండి, A4 ఆప్షన్లో 2, 4 ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఉండాలి. తర్వాత హయ్యెస్ట్ ఇచ్చింది ఏదండి అంటే గ్రామీణాభివృద్ధి కండి. బీసీ ఉండాలండి. ఈ రెండింటిని బట్టే ఆన్సర్ చేయవచ్చు. కరెక్ట్గా చదివినటువంటి స్టూడెంట్స్ అండి, 2 ఆప్షన్స్ని బట్టి చాలామంది ఉన్నారు. నా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు అలా చేసేటువంటి వాళ్ళు. కొంతమంది ఫోన్లో మాట్లాడారు, కొంతమంది మెసేజెస్ కూడా పెట్టారు. సార్ మీ రాసినటువంటి ఆర్టికల్స్ నుంచి వచ్చాయి, మీరు ఇచ్చిన నోట్స్లో నుంచి వచ్చే ఆఫ్లైన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మెసేజెస్ పెట్టారండి. ఈ రెండింటిని బట్టే ఆప్షన్స్ ఆన్సర్ చేయగలుగుతాము. ఓకే, వ్యవసాయ రంగానికి ఎంత ఇచ్చామండి అంటే 1.52 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు.
నెక్స్ట్ సమాచార రంగము సాంకేతిక రంగానికి టెలిఫోన్ రంగానికి అయితే 1.16 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 1991 2011 అండి. 2011లో భారతదేశ జనాభా యొక్క దశాబ్ద వృద్ధి రేటుతో పోల్చినప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారము 2001 నుండి 2011లో భారతదేశ జనాభా దశాబ్ద వృద్ధి రేటు సుమారు 10% పెరిగింది, స్వల్పంగా పెరిగింది, తగ్గింది, ఎటువంటి మార్పు లేదు అని ఇచ్చాడు. వాస్తవానికి 1991 నుండి 2001 మధ్యలోనండి 2001 మధ్యలో మనకు దశాబ్ద వృద్ధి రేటు దాదాపుగా 21% పైగా పెరిగింది. ఇక్కడ 2001 నుండి 2011 వరకు 17.64 ఆల్మోస్ట్ 17.7% వచ్చింది. అంటే తగ్గింది అండి ఆన్సర్ ఇజ్ తగ్గింది అని చెప్పవచ్చు. నెక్స్ట్ మరొక ప్రశ్న. ఓకే, ఇది కూడా గన్ షాట్ ప్రశ్న అండి. మధ్యంతర కేంద్ర బడ్జెట్ తాత్కాలిక వాస్తవాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క ద్రవ్యలోటు స్థూల దేశీయ ఉత్పత్తిలో సుమారు ఎంత శాతంగా ఉంది? నాకు తెలిసి ఇది బడ్జెట్ చూసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ద్రవ్యలోటు ఎంత వచ్చిందండి అంటే గన్ షాట్ 5.6%. చాలా వరకు ఇంత డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వటం ఫస్ట్ టైం ఇలాంటి ప్రశ్నలు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఇది కూడా మనకు ఇండెక్సెస్ వాటి ర్యాంకింగ్ను గురించి ఇచ్చారు. జెండర్ ఇన్ఈక్విటీస్ ఇండెక్స్ 2022, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022. సి ఆప్షన్ తీసేసుకోండి, ఇది సి ఆప్షన్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇన్ 2021. తెలుగులో చూద్దాము. 2022లో లింగ అసమానతల సూచి, 2022లో మానవ అభివృద్ధి సూచి, 2021లో మానవ అభివృద్ధి సూచి అని ఇచ్చాడు. విలువ ఎంత ఇచ్చాడని ఇచ్చాడు చూడండి. 2022లో మానవాభివృద్ధి సూచికల స్కోరు 0.644 రావాలి. అంటే సెకండ్ ఆప్షన్ చూడండి, సెకండ్ ఆప్షన్ 4లో ఉండాలి. మనకు 4లో ఉన్నవి సెకండ్ అన్న ఉండాలి, థర్డ్ అన్న ఉండాలి. 2021 మానవాభివృద్ధి సూచికలు ఎంత వచ్చింది స్కోరు అండి అంటే 0.33 వచ్చింది. ఓకే, సి ఆప్షన్లో ఇది 4th ఉంటే 3 ఉండాలి. సి ఆప్షన్లో 3నే ఉండాలి. అంటే చూడండి, మనకు మానవాభివృద్ధి సూచి బిలో 4, సిలో 3 ఉంది. A1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటే చేసేటువంటి ప్రశ్నలే ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ వన్ అండి. మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇది కూడా బడ్జెట్కి సంబంధించింది ఇచ్చాడు. ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఎంత అనుకున్నారు, ఎస్టిమేషన్ వేశారని ఇచ్చాడు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్ అని ఇచ్చాడు. చూద్దాము. 1000 తరగతి ప్రతిపాదిత బడ్జెట్కి సంబంధించింది 2024-25కి సంబంధించింది. మూలధన వ్యయము, రెవెన్యూ వ్యయము, మొత్తము వ్యయం. నాకు తెలిసి ఇది కూడా అందరూ ఆన్సర్ చేయొచ్చు. మొత్తము వ్యయము ఎంత ఇచ్చిందండి అంటే 2.71 లక్షల కోట్ల అనేటువంటిది ఉండాలి. సిలో 1 ఉండాలి. చూడండి, ఫస్ట్ అన్న ఉండాలి, సెకండ్ అన్న ఉండాలి ఆన్సర్. తర్వాత రెవెన్యూ వ్యయం 2.21 అనేటువంటిది వచ్చిందండి. ఒక్కదాన్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు. మూలధన వ్యయం ఎంతండి అంటే తెలంగాణలో 0.33 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది రావటం జరిగింది. ఓకే, మనం ఇచ్చినటువంటి బడ్జెట్, ఆర్థిక సర్వే అన్నీ కూడా రాశానండి, పేపర్ ఆర్టికల్స్. వీటిలో మ్యాక్సిమం కవర్ చేశాను. ఓకే, నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న. ఓకే, ఇది కూడా మీకు గన్ షాట్గా ఇచ్చాను, ఉన్నది ఉన్నట్టే వచ్చిందండి. ఈ ప్రశ్న కూడా మనం అడిగాము ఇంతకుముందు. తెలంగాణ ప్రభుత్వము తన నేతా కార్మికులకు సహాయం చేయడానికి కింది రాష్ట్ర సమూహాలతో వేటిని ఆమోదించింది? ధీరెడ్పల్లి, వాస్తవానికి తేరెడ్పల్లి అండి, పోచంపల్లి, గట్టుపల్. పోచంపల్లి ఒకటి కాదండి, మిగిలిన ధీరెడ్పల్లి మరియు గట్టుపల్ ఈజ్ ద ఆన్సర్. బీసీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బీసీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. భారతదేశ జాతీయ ఆదాయ అంచనాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి.
స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా అధికారిక జాతీయ ఆదాయ అంచనాలను కేంద్ర గణాంక సంస్థ రూపొందించింది. నెక్స్ట్ 2016లో భారత ప్రభుత్వ కేంద్ర గణాంక కార్యాలయాన్ని మరియు నేషనల్ శాంపుల్ కార్యాలయాన్ని కలిపివేసింది. కాదండి, 2019లో కలిపివేయటం జరిగింది. సిఎస్ఓను నెక్స్ట్ ఎన్ఎస్ఎస్ఓను ఈ రెండింటిని కలిపివేయటం జరిగింది 2019లో. నెక్స్ట్ గణాంక మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే బెటర్ ఏమో. ది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాజ్ ద ఎస్టాబ్లిష్డ్ మినిస్ట్రీ ఆఫ్, ఓకేనండి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మెస్పావార్ అని ఇచ్చాడు. ఫస్ట్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ సి అనేటువంటిది ఉండాలి, అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే, ఇది కూడా చూడండి. తెలంగాణ ప్రభుత్వం అండి యొక్క సామాజిక ఆర్థిక ముఖ చిత్రము 2024 ప్రకారము 2023-24లో తెలంగాణ పారిశ్రామిక రంగం యొక్క ప్రస్తుత ధరల్లో స్థూల రాష్ట్ర విలువ మదింపులో కింది రంగాలలో తోడ్పాటు ఆధారంగా ఈ రంగాలను ఆరోహణ క్రమంలో, ఆరోహణ అన్నాడు అంటే తక్కువ నుంచి ఎక్కువకు పేర్చండి అని ఇచ్చాడు. నిర్మాణ రంగము, విద్యుత్తు, తయారీ రంగము, గనులు. మనకి ఎక్కువగా వచ్చింది అయితే తయారీ రంగం అండి, హయ్యెస్ట్ వచ్చింది, అంటే లాస్ట్ ప్లేస్లో ఉండాలి. ఫస్ట్ అన్న ఉండాలి, ఆన్సర్ సెకండ్ అన్న ఉండాలి. అతి తక్కువగా వచ్చింది ఏదండి అంటే విద్యుత్ ద్వారా అండి, విద్యుత్ ద్వారా అతి తక్కువగా వచ్చింది. ఇలా కాకుండా కానీ తర్వాతే మనకు తయారీ రంగం తర్వాత అత్యధికంగా వచ్చింది ఏదండి అంటే నిర్మాణ రంగం. ఇలా అయినా చూజ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే, ఇది కూడా గన్ షాట్ ప్రశ్న అండి. వ్యవసాయ గణన 2021-22 ప్రకారం తెలంగాణలో సగటు భూకమతాల పరిమాణము ఎంత ఉంది? 3 హెక్టార్లు, 1 హెక్టార్ కంటే తక్కువ, 1 హెక్టార్ కంటే తక్కువ, 1 హెక్టార్ కంటే తక్కువ, 1 హెక్టారు, 2 హెక్టార్లు అని ఇచ్చాడు. ఆన్సర్ ఏదండి అంటే 1 హెక్టార్ కంటే తక్కువగా 0.89 హెక్టార్స్ వచ్చింది. ఓకే, తెలంగాణలో సగటు కమతాల పరిమాణము 0.89 హెక్టార్స్ వచ్చిందండి. తెలంగాణ ప్రభుత్వం యొక్క నెక్స్ట్ ప్రశ్న చూద్దాము. తెలంగాణ ప్రభుత్వం యొక్క సామాజిక ఆర్థిక ముఖ చిత్రము 2024 ప్రకారం క్రింది వాటిలో ఏ వస్తువు తెలంగాణ నుండి 2023-24లో అత్యధిక ఎగుమతి చేయబడిన విలువల రూపంలో వస్తువులు విలువలు చేయబడినవి ఏమున్నాయని ఇచ్చాడు. వస్తువులు ఏవి? ఔషధ ఉత్పత్తులు, విమాన అంతర్జాతీయ మరియు భాగాలు, విద్యుత్ యంత్రాలు మరియు సామాగ్రి, సేంద్రియ రసాయనాలు. నాకు తెలిసి అందరు చేస్తారండి. డ్రగ్స్, మన ఫార్మా ప్రొడక్ట్స్కి సంబంధించిన ఔషధ ఉత్పత్తులకు సంబంధించినవి ఎక్కువగా ఎగుమతులు చేస్తున్నారండి. ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశ ప్రణాళికా సంఘము 12వ పంచవర్ష ప్రణాళికా పత్రంలో తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ మరియు ఖమ్మం జిల్లాలను ఏమని వర్గీకరణ చేసింది? బాగా పారిశ్రామీకరణ జరిగిన జిల్లాలు, బాగా అభివృద్ధి చెందిన జిల్లాలు, బాగా ఆకలితో ఉన్న జిల్లాలు, బాగా అక్షరాస్యతతో కలిగినటువంటి జిల్లాలని ఇచ్చాడు. ఇది థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది మనకు లాస్ట్ ఇయర్ ఒక డేటా బుక్లో వచ్చిందండి ఈ ప్రశ్న. దాన్ని బేస్ చేసుకొని అడిగాడు. లాస్ట్ ఒక 6 months క్రితం ఒక డేటాకు సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన బుక్లో వచ్చిందండి. బాగా ఆకలితో ఉన్నటువంటి జిల్లాలండి 21st. నెక్స్ట్ ఇది కూడా గన్ షాట్ అండి. 2011లో జనాభా లెక్కల ప్రకారం మొత్తము తెలంగాణ జనాభా పరిమాణం గన్ షాట్గా వేస్తారు. 3,50,00,000కు పైగా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించి జస్టిస్ భార్గవ కమిటీ 1969లో ఏ ఉద్దేశంతో నియమించారు? తెలంగాణలో ఉన్నటువంటి మిగులు నిధులను లెక్కించడానికి, కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ వనరుల బదలాయింపులకు చేపట్టాల్సిన పద్ధతులను సూచించడానికి, తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఎక్కువ నిధులు కేటాయింపులకు అనుసరించవలసిన పద్ధతులను సూచించడానికి, తెలంగాణ యొక్క ద్రవ్యలోటును అంచనా వేయటానికి. ఇది కూడా నాకు తెలిసి అందరూ ఆన్సర్ చేస్తారు. తెలంగాణ యొక్క మిగులు నిధులను లెక్కించడం కోసం. నెక్స్ట్ వన్, మానవాభివృద్ధి సూచిక ర్యాంకు మరియు మానవాభివృద్ధి సూచిక విలువలకు సంబంధించింది. 2004 and 5 yearsలో HDI వాల్యూస్ తెలంగాణ వాజ్ లెస్ దాన్ 0.40 అని ఇచ్చాడు. నేను ఇంతకుముందు చెప్పాను ఒక బుక్, ఓల్డ్ టైప్ ఆఫ్ బుక్లో నుంచి ఈ ప్రశ్నలు అడిగాడు. కొన్ని దీంట్లో నుంచి అడిగాడండి. ఇది 2000
మాకు తెలంగాణ ఏర్పడినప్పుడు వచ్చినటువంటి బుక్ అండి. ఈ బుక్లో నుంచి ఇచ్చాడు. ఓకే, పేజీ నెంబర్ తెలంగాణ మిగులు మానవాభివృద్ధి 5964 పేజీలో ఇచ్చాడండి. ఎవరైనా ఉంటే బుక్ ఉంటే చూసుకోండి. తెలంగాణలో ర్యాంకులు కూడా ఇచ్చాడు. భారతదేశంలో 21 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ర్యాంకులు కూడా ఇచ్చాడు. మరి బుక్లో కనపడదో కానీ ర్యాంకులు కూడా ఇచ్చాడండి. ఓకే, ఇక్కడ చూస్తే మనకు ఎంత వచ్చిందండి అంటే తెలంగాణది స్కోరు 0.343 వచ్చింది. ఏ ఇయర్లో? 2004-05లో. అదేవిధంగా 2011-12లో అయితే ఇది అందరూ ఈజీగానే చేస్తారండి. 0.513 ఏ ఇయర్లో? 2011-12లో. ఓకేనండి, దీన్ని బట్టి ఆన్సర్ చేయవచ్చండి. ఈ రెండు కూడా కరెక్టే. అయితే వాస్తవానికి 2004లో తెలంగాణ యొక్క మానవాభివృద్ధి సూచికలో పెద్ద రాష్ట్రాలలో 8వ స్థానంలో ఉందని ఇచ్చాడు. కాదండి, దాదాపు 13th ప్లేస్లో ఉంది. 2004వ సంవత్సరంలో 13th ప్లేస్లో ఉందండి. ఓకే, 13వ స్థానంలో కనపడింది. ఇదొక్కటి మినహాయిస్తే. ఓకే, ఫస్ట్ సెకండ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అంటే ఏ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఏ బి అని మార్చుకోండి. ఏ బి ఈజ్ అ కరెక్ట్. థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇది కూడా ఆన్సర్ లేదండి. నాకు తెలిసి ఇది నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఈ మధ్యలో జరిగింది. లేటెస్ట్గా తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్సీ అని నామకరణం చేశారు. దాన్ని మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేశారు. కాదండి, రంగారెడ్డి, ముచ్చర్ల రంగారెడ్డి కిందకు వస్తుంది. ఇదే ఆప్షన్ లేదు. అది సర్టిఫికేట్, డిప్లొమా మరియు డిగ్రీ కోర్సులకు అందించాలని నిర్ణయించారు. ఇదొక్కటి బి అనేది ఉండొద్దు, ఏసీ అనేటువంటిది ఉండాలి. కానీ ఏసీ ఎక్కడ కనపడతలే. పోనీ ఏ అన్న పెడదామంటే ఏ కూడా కనపడతలేదు. బి అనేటువంటిది ఉండొద్దు. కానీ ఏం చేయలేక అందరూ సి అలా పెట్టొచ్చారు. ఇదొక్కటి మాత్రం కాంట్రవర్సీ అయ్యేటట్టు ఉంది ఈ ప్రశ్న. నెక్స్ట్, ఓకే, ఇది కూడా కొద్దిగా నెంబరింగ్ మీద అడిగాడండి. మ్యాచ్ ది ఫాలోయింగ్ ది క్లాసెస్. ల్యాండ్ ఎప్పుడుది? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1973లో ఎన్ని ఎకరాల భూమి కలిగి ఉండొచ్చు అనేటువంటి వాటి మీద అడిగాడు. ఇక్కడ చూద్దాం, తెలుగులో చూద్దాం. 2 పంటలు పండేటువంటి మాగాణి భూమి తరగతి ఏ ఎఫ్. 2 పంటలు పండేటువంటి మాగాణి భూమి ఎఫ్ అని ఇచ్చాడు. మెట్ట భూమి వ్యవసాయం జి అని ఇచ్చాడు. మెట్ట భూమి తరగతి హయ్యెస్ట్గా ఎంత అండి అంటే 54, అది కే. జే అయితే 50 అండి. ఇక్కడ చూస్తే జే ఎన్నో ఆప్షన్ అండి ఇది? ఏబిసిడి. బిసిడి. డి ఆప్షన్లో మనకు 3 ఉండాలి. డి ఆప్షన్లో 3 ఉండాలి. ఒక్కదాన్ని బట్టే చెప్పొచ్చు ఆన్సర్. డి ఆప్షన్లో 3 ఉండాలి. తర్వాత మెట్ట భూమి జీలో 1 ఉండాలి, కరెక్టే. మనకు 2 పంటలు పండేటువంటి భూభాగంలో ఎఫ్ అనేటువంటిది వచ్చింది 18 ఎకరాస్. 2 పంటలు పండేటువంటి భూభాగము ఏ అని ఇచ్చాడు. ఎంత ఉండాలండి అంటే 10. అంటే ఒక్కదాన్ని బట్టే ఆన్సర్ చేయగలుగుతాము. నెక్స్ట్ వన్, ఓకే, ఇది కూడా ఈజీ క్వశ్చన్ అండి. బ్రెట్లాండ్ కమిషన్ నివేదికకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏది? ఈ కమిషన్ నివేదికను 1997 అని ఇచ్చాడు. 87వ సంవత్సరం అండి. ఇది కాదు, ఫస్ట్ వన్. ఈ నివేదిక యొక్క స్లోగన్ ఏందండి? అవర్ కామన్ ఫ్యూచర్, అందరి భవిష్యత్తు. బి మాత్రమే కరెక్ట్. 27th. నెక్స్ట్, క్రింది వాటిలో ఏవి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామాజిక పథకాలు? అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన. ఈ 3 కూడా సామాజిక భద్రతా పథకాలేనండి. ఏబిసి అనేటువంటిది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్. ఇవన్నీ కూడా సామాజిక భద్రతా పథకాల కిందనే పెన్షన్స్ ఇవ్వటం కోసము, మరియు మనకు కొంతవరకు అమౌంట్ కడితే ఇన్సూరెన్స్ ప్రొవైడెడ్ చేసేటువంటి ఇన్సూరెన్స్ సోషల్ సెక్యూరిటీ ఇచ్చేటువంటి స్కీమ్సెస్ అండి ఇవి. ఏబిసి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది ఏ ఆర్థికేతర కారకము ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా కలిసి? అమౌంట్తో సంబంధం లేదు, నాన్ ఎకనామిక్ అని ఇచ్చాడు. ఫైనాన్స్కి సంబంధించింది కాదు. ధరలు ఫైనాన్స్కి సంబంధించింది. మార్కెట్ అసంపూర్తి
సంబంధించిందే. గుత్తాధిపత్యము మోనోపాలి అని ఇచ్చాడు. సోషల్ సాంఘిక మరియు సాంస్కృతిక కారకాలు అంటే కులాలు మతాలు ఇలాంటివి ఫైనాన్షియల్ ఎకనామిక్కి సంబంధించింది కాదండి. ఆర్థికేతరాన్ని ఇచ్చాడు. ఆర్థికాభివృద్ధికి ఆర్థికేతరాన్ని ఇచ్చాడు. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఇవి కొద్దిగా ఫాస్ట్గానే చెప్పాను, ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి చూసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఫాస్ట్గా రానిచ్చాను. మరొక వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, గ్రూప్ 2కి ఎన్ని రోజులు లేదండి. ఇక చూశారు కదా క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో. చాలామంది గ్రూప్ 1 గ్రూప్ 3లో పేపర్ 1 కూడా చాలా హార్డ్గా వచ్చిందట. ఓకే చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.